కాకినాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. బెట్టింగ్ యాప్స్ వీటి ద్వారా అయితే మరి లాస్ట్ సంవత్సరంలోనే మన తెలంగాణలో సుమారు 1000 మంది వరకు చనిపోయారు. అది మన తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి గమనించుకుంటే 2500 మంది. ఇంతమంది చనిపోతున్న దానికి కారణం ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ ఇలా చాలామంది కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మరి వాళ్ళ మీద కూడా ప్రెజెంట్ ఇప్పుడు చర్యలు అనేది కూడా తీసుకోవడం ఆరంభించారు. రీసెంట్గా అయితే మరి 11 మంది మీద కూడా రీసెంట్గా 11 మంది మీద కూడా కేసులు అనేది కూడా పెట్టారు. మరి వాళ్ళకు శిక్ష అనేది పడుతుందా లేదా, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఇది ఎవరికి మంచిది, ఎవరికి చెడు చేస్తుంది, వీటన్నిటి గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది మరి కాంపల్లి ఉదయకాంత్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సార్తోనే మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్కారం చాణక్య గారు. సార్, బెట్టింగ్ యాప్స్ మరి వీటి ద్వారా చనిపోతున్న వాళ్ళ లెక్క ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే 2500 మంది కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. అదే మన దేశంలో ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎన్ని వేల మంది చనిపోయారు అనిపిస్తుంది. మరి దీన్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు కూడా మరి ఆ నేరంలో భాగం పంచుకున్నట్టే కదా. మరి అసలు ఇప్పుడు రీసెంట్గా అయితే ఈ 11 మంది మీద కేసులు అనేది కూడా బనాయిస్తున్నా అని చెప్పేసి అంటున్నారు. మరి ఇది ఎలా ఉండబోతుంది, ఇది మరి దీని గురించి మీరేమంటారు? కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి. నిన్న పంజగుట్ట పోలీసు వాళ్ళు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే యూట్యూబ్ సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరి మీద నిన్న కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది చాణక్య గారు. సో మీరు అన్నట్లుగా చాలామంది చనిపోతున్నారు అండ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారు. కానీ అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం పక్కన పెడితే బెట్టింగ్ యాప్స్ లీగలా ఇల్లీగలా అన్నది ఆ కోణం నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రాంతాలలో బెట్టింగ్ యాప్స్ మన దేశంలో కొన్ని ప్రాంతాలలో లీగలైజ్ అవుతున్నాయి, కొన్ని ఇల్లీగల్గా ఉన్నాయి. దాని తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతున్నాయో అది ఒకరి ఇంట్లోనో లేకపోతే ఒక ఆఫీస్లో షాప్లో కూర్చొని చేసేటి కావు. సో అక్రాస్ ద కంట్రీ వైడ్ ఏదైతే ఈ యాప్స్ రన్ అవుతున్నాయో దాని లైసెన్సింగ్ కొన్ని కంట్రీస్కి అలౌడ్ ఉంటాయి అండ్ మోర్ పర్టికులర్ కొన్ని కంట్రీస్లో స్ట్రిక్ట్గా బ్యాన్ అయి ఉంటాయి. కానీ ఇక్కడ ఎందుకు నడుస్తున్నాయి, ఎట్లా నడుస్తున్నాయని ఇన్డెప్త్కి వెళ్తే కొన్ని అంటే సైబర్ క్రైమ్స్ ద్వారా కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసేసి బెట్టింగ్ యాప్స్ను రన్ చేసి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం జరుగుతూ ఉన్నది. వేరే కంట్రీస్లలో ఉన్న ఒక అప్లికేషన్స్ని ఇక్కడ వీళ్ళు ఫేక్ అకౌంట్స్ కింద క్రియేట్ చేసుకొని ఇక్కడ వాళ్ళ అమౌంట్స్ను దాంట్లో ఇన్వెస్ట్ చేయించేసి రకరకాలుగా నానా విధాల అంటే ప్లాట్ఫామ్స్ నుంచి కూడా మనీ ఇన్వెస్ట్ చేయడము. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ ఇన్స్టాన్స్లో వీళ్ళ ఐపీ అడ్రసెస్ ఏవైతే ఉంటాయో ఎక్కడి నుంచి ఎక్కువ రన్ అయితే చూసుకుంటున్నారు. చూసి ఫస్ట్ ఇన్స్టాన్స్లో బేసిక్ అమౌంట్స్లో వీళ్ళకి ఏంటంటే ప్రాఫిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. రైట్. ఇది ఎక్కువ చేసేదంతా కూడా యంగ్స్టర్స్, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది కూడా వీళ్ళే. దాని తర్వాత ఇటువంటి బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయేది, ప్రాణాలు కోల్పోయేది కూడా మనం ప్రోడక్ట్ బేస్లో అంటే స్టాటిస్టిక్స్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చనిపోతూ ఉన్నారు. వీళ్ళకంటే వేరే సోర్సెస్ నుంచి అంటే వాళ్ళకు మినిమం అమౌంట్స్లో డబ్బులు వాళ్ళ పేరెంట్స్ నుంచి తీసుకోవడమా, ఫ్రెండ్స్ నుంచి లెండ్ చేసుకోవడమా, లేదంటే మినిమం సోర్సెస్లో వాళ్ళ దగ్గర ఉన్న ప్యాకెట్ మనీ వాడుకోవడం. కొద్ది అమౌంట్ లాభం రాగానే మళ్ళీ ఇమీడియట్గా వచ్చినాయి కదా లాభం అంటే 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయి, 100 పెడితే 1000 వస్తాయి. ఎప్పుడైతే 100 పెడితే 1000 వచ్చిన తర్వాత వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళ ఆలోచన విధానాలు మారిపోయేసి డెఫినెట్గా అది 1000 కాస్త 10,000 అయితే 10,000 కాస్త లక్షల రూపాయలు అయిపోతున్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు వాళ్ళు మళ్ళీ వేరే సోర్సెస్ నుంచి అప్పులు తెచ్చుకోవడము, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకోవడము, తీసుకున్న తర్వాత డబ్బులు ఇన్వెస్ట్ చేసిన తర్వాత డబ్బులు పెట్టిన డబ్బులు పోయిన తర్వాత వాళ్ళు రీపే చేసుకోలేని పరిస్థితులలో అప్పులు వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంట్లో అడగడం, ఇవన్నీ కూడా ఎక్కువ స్టూడెంట్స్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇంతేకాక ఈవెన్ అంటే పెద్దవాళ్ళు కూడా దీనికి లోనే బానిస అయ్యేసి ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనం ఫోన్ ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఈవెన్ ఫేస్బుక్ మనం స్క్రోల్ చేసినా లేకపోతే యూట్యూబ్లో కొన్ని మనం స్క్రోల్ చేస్తూ ఉంటే టక్కన కింద పాపప్ అవుతాయి. పాపప్ కాగానే ఏం చేస్తున్నాం, మనం నొక్కేస్తాం earn 1 lakh rupees in 1 minute or 2 minutes 3 minutes. దాన్ని నొక్కిన వెంటనే ఏమైతుంది, అది డైరెక్ట్ చేస్తుంది, రూట్ అవుట్ చేస్తుంది. ఏది ఆ పర్టికులర్ గేమింగ్ యాప్ ఏదైతే రన్ అవుతుందో ఫస్ట్ 1-2 ఇన్స్టెన్స్లో వాళ్ళకి లాభం వస్తుంది. లాభం వచ్చిన తర్వాత కీప్ ఆన్ ఇన్వెస్టింగ్ పెట్టిన కొద్దీ వన్ ఫైన్ టైం ఏమైతే ఎప్పుడైతే వాల్యూమ్ ఆఫ్ ద పెద్ద అమౌంట్స్ పెడతారో ఈ అమౌంట్స్ పెట్టినప్పుడు ఒకటి టెక్నికల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏ అమౌంట్ మనం పెట్టినా కూడా రిలీజ్ చేసే కంపెనీ మాత్రం అదే కంపెనీ రిలీజ్ చేస్తుంది. వన్స్ నువ్వు చిన్న అమౌంట్ పెట్టినప్పుడు అదే కంపెనీ ఏ ఐపీ అడ్రస్ నుంచి వస్తుందో, ఇప్పుడు నా ఫోన్ కు ఒక ఐపీ ఐడి ఉంటుంది. ఈ ఐపీ ఐడి ద్వారా నేను ఒకసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత
నాకు ఒక 100 పెడితే 100 వచ్చినాయి, 200 పెడితే 200 వచ్చినాయి. ఇది అక్కడ ఆల్రెడీ ఫీడ్ అయిపోయి ఉంటుంది. వన్స్ నేను అడిక్ట్ అయినా ఈ గేమ్ కన్నా తర్వాత వెరీ క్విక్లీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు పాపప్ అయిపోతాయి, ఇంటిమేషన్ వెళ్ళిపోతుంది. దిస్ ఫెలో హెస్ బీన్ ఈ అకౌంట్ అంటే మన యూజర్ ఐడీస్ కానీ పాస్వర్డ్స్ కానీ ఐపీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు ఎప్పుడైతే పాపప్ అయిపోతే వాళ్ళ అబ్జర్వేషన్స్ మన మీద ఉంటాయి. వన్స్ ట్వైస్ 10 టైమ్స్ వాళ్ళు అంటే మినిమం అమౌంట్స్ రిలీజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మాక్సిమం అమౌంట్స్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అడిక్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అవన్నీ కూడా కట్ అయిపోతూ ఉంటాయి. సింపుల్ లాజిక్ ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఇన్విజిబుల్ పీపుల్ దే ఆర్. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళేసి ఇన్వెస్ట్ చేసిన ఒక వస్తువు కొనుక్కున్నా కూడా మనకు వ్యక్తి కనబడుతుంది, కంపెనీ కనబడుతుంది. బట్ ఈవెన్ వెన్ ఇన్ దిస్ గేమ్స్లో మనకు వ్యక్తులు కంపెనీ ఏం కనబడదు, జస్ట్ ఒక వెబ్సైట్ కనబడుతుంది. వెబ్సైట్లో గేమ్స్ నడుస్తూ ఉంటాయి. సో అట్లా దీన్ని మిస్యూజ్ చేసి అంటే దాన్ని రాంగ్ ట్రాక్ పట్టించే అంటే అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో యూజర్స్ని రాంగ్ ట్రాక్ పట్టించే అవకాశాలు ఉంటాయి. దీన్ని జరుగుతున్న వాటిని ఇప్పుడు అంటే నిన్న మన తెలంగాణ పోలీసు పంజగుట్ట పోలీసు వాళ్ళు దీన్ని ఇనిషియేట్ తీసుకొని బెట్టింగ్ యాప్స్ ఎరాడికేట్ కావాలి. ఇప్పుడు ఒకటండి, వాల్యూ ఉన్న వాళ్ళు అంటే పబ్లిక్లో ఫెమిలియారిటీ ఉన్న వాళ్ళు చెప్తే ఎవరైనా నమ్ముతారు, ఎవరైనా వింటారు, అరే ఇది నిజమే కావచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతున్నారో వాళ్ళకు అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళకు లీగల్ శాంటిటీ లేదు. వాళ్ళు చెప్పాల్సినవి ఏవి చెప్పాలో చెప్పకుండా వాళ్ళు జస్ట్ ఒక యాప్ను ప్రమోట్ చేయడానికి కొన్ని లక్షల రూపాయల అడ్వర్టైజ్మెంట్కు వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. అంటే ఈ నిన్న అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరి పేరు మీద అయితే కేసు రిజిస్టర్ అయిందో వాళ్ళకు ₹1,00,000 వాళ్ళకి రెమ్యునరేషన్ పే చేస్తే అసలు యాప్ రన్ చేసుకోవడానికి ఎన్ని కోట్ల రెవెన్యూ ఉండాలి. రైట్. సో ఇవన్నీ కూడా ఇల్లీగల్ కాబట్టి ఇటువంటి ప్రమోషన్స్ వల్ల ఎంతమంది అయితే నష్టపోతున్నారో దాన్ని అందరినీ కూడా పూర్తిగా ఇరాడికేట్ చేయాలంటే ఫస్ట్ బేస్ రూట్లో ఇవాళ ఎవరైతే వీళ్ళు ఈ శేషసాయి కానీ లేదంటే కనుక ఇమ్రాన్ ఖాన్ అని చెప్పేసి నిన్న కొందరిని అరెస్ట్ చేసేసి 11 మందిని పంజగుట్ట పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ చేసిండ్రు. మరి నాకు తెలిసి రిమాండ్ చేయకపోవచ్చు నాకు తెలిసి. ఇప్పుడు ఈ 11 మంది మీద కేసు పెట్టారు, వీళ్ళ సంగతి ఓకే. కాకపోతే వీళ్ళే కాకుండా కొంతమంది అంటే నోన్ ఫేసెస్ కాబట్టి వీళ్ళు ఓకే, కాకపోతే ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు కూడా చిన్నదో చితకదో ఏదో ఒకటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఉంటారు. మరి వాళ్ళ మీద చర్యలు అనేది ఉంటాయా ఉండవా? సార్ వన్స్ ఒక్కసారి కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసేసి వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసి రిమాండ్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. అది వన్ థింగ్. మీరు అన్నట్టుగా చట్టాలకు ఎవరు కూడా అతిథులు గారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఒక వ్యక్తి మీద ఒక నేరారోపణ మోపబడింది అండ్ పర్టికులర్ సెక్షన్ అన్నప్పుడు అదే నేరం ఇంకొకరు చేసినా అది ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఖచ్చితంగా ఇదే సేమ్ లా వాళ్ళకు కూడా అప్లై అవుతుంది. ఓకే, మామూలుగా మనం మాట్లాడుతూ దొరికితేనేమో దొంగ, దొరకకపోతే దొర అంటారు అట్లా. సో వన్స్ ఒక్కసారి కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఏమవుతుందంటే వన్స్ ప్లాన్ అంటే యాక్షన్ మొదలైంది, ఇది కనుక ఒకవేళ మళ్ళీ పునరుద్ధరణ అయితే కానీ వాళ్ళ మీద సివియర్ చర్యలు ఉంటాయి. రెండోది ఇదే రకంగా వేరే ఎవరు చేసినా కూడా నో బడీ ఈస్ బార్ బిఫోర్ ద లా. ఓకే, సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడుతుంది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సార్ యూజువల్గా ఈ 11 మందిలో కొంతమంది స్పెషల్గా ఉన్నారు సార్. వాళ్ళు ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పైనా కానీ ఇప్పుడు నేను చెయ్యకపోతే వేరే వాళ్ళు చేస్తారు, అలాంటి ఆపర్చునిటీ నేను ఎందుకు మిస్ చేసుకోవడం అని చెప్పేసి ఈవెన్ పశ్చాత్తాప పడకుండా సో చేసిన సందర్భాలు ఇదేం తప్పు కాదు, ఏముంది నలుగురు చేస్తున్నా నేను చేస్తున్నా అని ఈ టైప్లో కామెంట్స్ వదిలిన అట్లాంటి వాళ్ళ మీద కమింగ్ టు ద లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏమన్నా కానీ కొంచెం ఎక్కువ యాక్షన్ ఉండే అవకాశాలు ఉంటాయంటారా? ఇప్పుడు నేను చేయకపోతే ఇంకోటి చేస్తాడు అనడం కరెక్టే, కానీ నువ్వు చేసేది తప్పు, ఇంకోటి చేస్తే కూడా తప్పే. నువ్వు చేసిన తప్పుకు నువ్వు శిక్షార్హుడు. ఈరోజు నువ్వు చేయకపోతే ఇంకోటి చేస్తే నువ్వు శిక్ష తప్పుతుంది కదా, నువ్వెందుకు చేయాలి ఆ తప్పు? రైట్, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ కదా. రైట్. కానీ వెన్ యూ డూయింగ్ సంథింగ్, వెన్ యూ డూ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్ అంటాము. చట్టం తెలియకపోవడము అంటే దానికి ఎటువంటి ఎక్స్క్యూజ్ లేదంటాము. సో వన్స్ చట్టరీత్యా ఇది నేరం అని చెప్పి తెలిసిన తర్వాత నువ్వు అది చేయకూడదు. ఒకటి అంటే ఎప్పుడైతే నీకు డెసిషన్ తెలుసు నేను చెప్పొచ్చు ఇంకోటి చేస్తానంటే ఈ తప్పు నేను చెప్పొచ్చు ఇంకోటి తప్పు కాకుండా పోదు కదా. రైట్. సో కాబట్టి అక్కడ నీకు ఎటువంటి ఎక్స్క్యూజ్ లేదు. ఈ తప్పు ఇంకోరు ఎవరైనా చేసినా కూడా వాళ్ళకి ఎటువంటి ఎక్స్క్యూజ్ లేదు. సో దానికి పోలీస్ ఖచ్చితంగా వాళ్ళు రియాక్ట్ అయితే దాని మీద స్ట్రింజెంట్ పనిష్మెంట్ చేస్తారు. దీనివల్ల ఎంతమంది నష్టపోతున్నారు, ఎంతమంది ప్రాణాలకు నష్టం జరుగుతుంది. ఒక్క వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేస్తే కొన్ని కోట్ల మందికి వ్యూస్ వెళ్ళిపోతున్నాయి. ఎన్ని కోట్ల మందికి అంటే లక్షల వీఆర్ సీయింగ్ అంటే 10 మిలియన్ 20 మిలియన్ 30 మిలియన్ అదే యూట్యూబ్లో కింద మనకు చూస్తుంటారు. రైట్. సో దిస్ ఈస్ ఆల్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పీపుల్ కదా. అంటే పీపుల్ మైండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక రాంగ్ డైరెక్షన్కు వీళ్ళు అంటే వాళ్ళు ఒక నాంది పలుకుతున్నారు. దే ఆర్ స్టార్టింగ్ దట్. రైట్. సో ఇన్ దట్ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళు చేస్తుంది తప్పు. నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తున్నట్టే ఇంకోటి చేస్తే వాడికి శిక్ష పడుతుంది, నువ్వు చేస్తే నీకు శిక్ష పడుతుంది. సో బెటర్ యూ స్టాప్ డూయింగ్ దిస్.
నువ్వు తప్పు చేయడము ఆపేస్తే బెటర్, నువ్వు ఎస్కేప్ అవుతావు. లేదంటే చట్టాలు లా విల్ కమింగ్ టు ఓన్ ఫోర్స్, ఖచ్చితంగా వాళ్ళ కోర్స్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా జైలుకు పోతారు. వాళ్ళకు పడితే శిక్ష మీకు పడుతుంది. సో కాబట్టి పూర్తిగా దీన్ని రాడికేట్ చేయాలంటే కనుక లాస్ట్ ఇంజెంట్ ఉండాలి. పోలీసులు కూడా అంటే ఏది కూడా పోలీసులకు తెలియకుండా, చట్టానికి తెలియకుండా ఏదో ఒక రోజు ఖచ్చితంగా అయితే బయటకు వస్తుందండి. సో ఫర్ దట్ రీజన్ నేనేమంటున్నానంటే, నీకు డబ్బులు సంపాదించడానికి ₹1,00,00,000 సంపాదించడానికి 1,00,00,000 మార్గాలు ఉన్నాయి, బట్ నాట్ ఇన్ ద ఇల్లీగల్ వే. రైట్. వీళ్ళు చేసేది ఇల్లీగల్, ఏది మన ఆడేది ఇల్లీగల్. అసలు పర్మిషన్ లేదు, మన తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు. యాజ్ పర్ ది ఇండియన్ బెట్టింగ్ యాక్ట్ ప్రకారం కూడా ఇవన్నీ గేమింగ్ యాక్ట్ ప్రకారం కూడా ఇవన్నీ ఇల్లీగల్, ఇవన్నీ కూడా ఇల్లీగలే. సో ఇక్కడ మనకు ఆడడానికి లేదు. దాన్ని నువ్వు బహిరంగంగా వచ్చేసి నువ్వు ప్రమోట్ చేస్తున్నప్పుడు చట్టలేం గాజులు దొరుకుని ఉండే కదా, ఏదైనా కనబడినంతసేపు నువ్వు తప్పించుకుంటావు. వన్స్ ఒకసారి పబ్లిక్ వ్యూ పడింది, దానివల్ల జనాలకు నష్టం జరుగుతుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ నీ మీద చర్య తీసుకోవాల్సిన యాక్షన్ అవసరం ఉంటుందండి. ఓకే. అంటే సార్ వీళ్ళ మీద ఎలాంటి కేసెస్ అనేది కూడా పెట్టారు, అండ్ వాళ్ళ పరిణామాలు అనేది ఎలా ఇప్పుడు గేమింగ్ యాడ్స్ ప్రకారంగా నేను అంటే మీరు సరే ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నేను దాని మీద ఎక్కువ దృష్టి పెట్టిన, నేను న్యూస్ అయితే చూసిన. ఓకే. దీని మీద మోర్ పర్టికులర్లీ అంటే చెప్పాలంటే 318 BNS 318 సబ్సెక్షన్ 4 కింద పెట్టినారు మన పంజగుట్ట పోలీసు వాళ్ళు పెట్టిన దాంట్లో. మన సెక్షన్ 3 and A3 మన 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్ అండ్ సెక్షన్ 66D ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. అంటే మోసం చేయడం, అంటే గేమ్ ఆడిస్తూ ఇల్లీగల్గా డబ్బులు తీసుకొని పబ్లిక్ను రాంగ్ మిస్గైడ్ చేస్తూ మోసం చేయడం అనేది సెక్షన్ 318 చెప్తుంది. మళ్ళీ దాని తర్వాత BNSలో గేమింగ్ యాక్ట్లో 3A and 3-4 కూడా గేమింగ్ యాక్ట్స్లో ఇవన్నీ కూడా పూర్తిగా ఇల్లీగల్ అని చెప్తాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో 66D అంటే త్రూ వై మీన్స్ ఆఫ్ కంప్యూటర్ డివైసెస్ కావచ్చు, మొబైల్ డివైసెస్ కావచ్చు. సో దీని ద్వారా గేమ్స్ ఆడడం వల్ల కూడా దాన్ని ప్రమోట్ చేయడం కూడా నేరం అని చెప్తూనే నిర్ధారిస్తూ వాళ్ళ మీద పంజగుట్ట పోలీసులు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పుడున్న వాళ్ళ మీద పెట్టిన కేసెస్ ప్రకారము ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం అనేది ఉంటుందంటారు? అప్ టు 7 years అవుతుంది. యాజ్ పర్ దిస్ 7 years అండ్ 1 year అండ్ 2 7 years దాకా కూడా ఉంది వీళ్ళు పెట్టిన సెక్షన్ BNS యాక్ట్స్ ప్రకారంగా. ఓకే. అట్లా నేరం రుజువు అయితే అంటే ఇదన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ ఎవిడెన్సెస్ కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోలీసులు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటారు. అండ్ గేమ్ ఆడే వాళ్ళు కూడా మనం అనుకుంటాం మనం ఏం చేస్తున్నామో ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ వన్స్ ఆ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీస్ కూడా చాలా అంటే మనకు తెలియకుండానే మన ఫోన్ డివైసెస్ హ్యాక్ అయిపోతున్నాయి. రైట్. మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నా తెలిసిపోతుంది. వన్స్ ఒకటి చూడండి, సింపుల్గా నేను ఒకటి సింపుల్ టెక్నిక్ చెప్తా. ఎప్పుడైతే నువ్వు గేమ్ ఆడుతున్నావు, గేమ్ ఆడినప్పుడు బ్యాంకు నువ్వు డబ్బులు డిపాజిట్ చేయాలి. ఎట్లా చేస్తాం మనం? త్రూ బ్యాంక్ అకౌంట్. రైట్. వన్స్ బ్యాంక్ ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కు డబ్బులు వెళ్ళిపోయినాయి, గేమింగ్ యాక్ట్ గేమ్ ఆడిచ్చే వాడిది పర్టికులర్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, వాడికి డబ్బులు వెళ్ళిపోయినాయి. ఆ అకౌంట్కి ఎన్ని అకౌంట్స్ నుంచి డబ్బులు వస్తున్నాయి అనేది ఇమీడియట్గా పట్టుకోవచ్చు. అది నాట్ దాట్ డిఫికల్ట్ టాస్క్. సో వెంటనే పట్టుకుంటారు ఎంతమంది డిపాజిట్ చేసినారు, ఏ అకౌంట్ నెంబర్ నుంచి వచ్చింది. వన్స్ అకౌంట్ నెంబర్ తెలిసిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా ఈజీగా ట్రాక్ అవుతాయి. డబ్బులు నాయి పెట్టినప్పుడు కూడా నా డబ్బులే కదా నేను ఆడుకుంటా పెట్టుకుంటా అని అనడం కూడా అది కూడా తప్పే. అది ఇట్స్ నాట్ రైట్ ఇన్ ఐ ఆఫ్ లా. చట్టరీత్యా అది నేరం. అండ్ నువ్వు ఏం చేస్తున్నావు, క్లియర్ కట్గా డాక్యుమెంటరీ ఎవిడెంట్ అక్కడ ప్రొజెక్ట్ చేసేస్తున్నావు. నువ్వు వన్స్ యూ గెట్ రిజిస్టర్డ్ ఇన్ టు దట్, నీకు ఖచ్చితంగా నీ ఓటీపీ ఇంపార్టెంటే. ఓటీపీ నీకు రావాలంటే నీకు ఖచ్చితంగా నీ ఫోన్ నెంబర్ ఇంపార్టెంటే. ఐపీ అడ్రస్ అయిపోయింది, ఫోన్ నెంబర్ ట్రాక్ అయిపోయింది, నువ్వు దొరికిపోయినావు. దాని తర్వాత నీ ఈమెయిల్ ఐడి కానీ లేదంటే కనుక నీ బ్యాంక్ అకౌంట్ ఇంపార్టెంటే. సో ఎక్కడ మనం ఎస్కేప్ గార్డెన్ స్కోప్ ఎక్కడ నుంచి చెప్పండి? రైట్. సో నువ్వు ఆడడం నీకు తప్పు కాదని నీకు అనిపించవచ్చు, నీకు లాభం వచ్చినంతసేపు నీకు మంచిగానే ఉంటుంది. నష్టపోయిన తర్వాత నీ వల్ల ఇంకో 10 మంది నువ్వు డబ్బులు తెచ్చుకుంటావు, వాడికి తిరిగి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ ఈ అమౌంట్స్ అన్ని కూడా నీ పేరెంట్స్ నీ ఫీజుకో దేనికో ఇస్తారు, దాన్ని మిస్యూజ్ అయిపోతున్నాయి. నీ ఎర్నింగ్స్, నీ మంత్లీ ఎర్నింగ్స్ ఎవరైతుంటారో వాళ్ళు కనీసం కుటుంబాన్ని పెట్టాల్సిన డబ్బులంతా కూడా ఇటువంటి వాటికి పెడుతున్నారు. సో ఇదంతా కూడా గేమింగ్ యాక్ట్స్ అన్నీ కూడా పబ్లిక్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తూ ఉన్నాయి. సో దీనివల్ల ఇల్లీగల్ మనీ ట్రాన్స్మిట్ అవుతున్నది. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఏంటిదంటే గవర్నమెంట్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ టు ఎరాడికేట్ ఇల్లీగల్ థింగ్స్. అండ్ ఇవన్నీ కూడా ట్యాక్స్ పేయబుల్ ఇన్కమ్, ఇవన్నీ కూడా వన్స్ ఇట్ ఈస్ గెట్టింగ్ ఇన్ టు యువర్ అకౌంట్, ఇట్ మే కమ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆల్సో. మనీ లాండరింగ్ జరగవచ్చు, లేకపోతే ట్యాక్స్ పేయింగ్ అమౌంట్స్ అన్ని కూడా మిస్యూజ్ కావచ్చు, లేదా వేరే కంట్రీస్ నుంచి మన కంట్రీస్కి ఇల్లీగల్ మనీ రావచ్చు. సో దిస్ ఆల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ దీన్ని అన్నింటినీ కాపాడే, నిర్మూలించే బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం హ్యాస్ టు టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. అండ్ ప్రభుత్వం పార్ట్ ఆఫ్ పోలీస్ కూడా పార్ట్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీస్లో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఇప్పుడైతే అంటే ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టడము, సో దిస్ ఈస్ అనే వన్ యాంగిల్.
కాకపోతే ఒక హ్యూమన్ వాల్యూస్ ప్రకారం ఒకటి ఆలోచిస్తే యాజ్ ఏ లాయర్గా మీ దగ్గరకు ఎవరైనా కానీ కొంతమంది వచ్చే ఉంటారు. ఏంటంటే డబ్బులు బెట్టింగ్ యాప్స్ త్రూ పోగొట్టుకున్న వాళ్ళు కానీ సో వాళ్ళ బాధ వచ్చి చెప్పుకుంటున్నప్పుడు మీకు ఎలా వర్ణాతీతం చాణక్య గారు, మీకు నిజంగా చెప్తున్నాను కదా, నా దగ్గరికి కొందరు వచ్చేసి, మీరు నంబర్ చెప్తున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ టాప్ నార్జ్లో మేనేజర్స్ డైరెక్టర్ లెవెల్స్లో ఉన్న వాళ్ళు కొన్న క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి లేకపోతే ఇటువంటి వాటిల్లో డబ్బులు పెట్టుకుని, ఇప్పుడు నేను ఏదో ఇష్యూ మీద సిఐడిలో కంప్లైంట్ ఇచ్చిన, పదే ఫాలోఅప్ చేస్తున్నా, సిఐడి డిఎస్పీ అని అంటాడు, సార్ మాకు ఈ క్రిప్టో కరెన్సీ మీద కేసెస్ బాగున్నాయి, మేము చేయలేకపోతున్నాం, మీ కేసు చూడు. నాదేమో జెన్యున్ కేసు, వాడేమో డబ్బులు ఎక్కువ వేసి వాడు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బులు. ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగింది, మెయిన్ ఆబ్జెక్ట్ ఏమో సైడ్ లైన్ అయిపోతుంది, అన్నెసెసరీ థింగ్స్ ఏమో మెయిన్ లైన్లోకి వచ్చేస్తున్నాయి. నువ్వు క్రిప్టో కరెన్సీలో అమౌంట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకళ్ళు పెట్టాలనుకుంటే డైరెక్ట్ వాళ్ళ అప్లికేషన్స్ ఏవైతున్నాయో దాంట్లో పెడితే తప్పు కాదు. అండ్ నీకు ట్యాక్స్ పేయబుల్ ఇన్కమ్ ఏదైతే వచ్చినా కూడా దాన్ని నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, దాన్ని ట్యాక్స్ పే చేసి రిటర్న్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఇటువంటి వాటిల్లో క్రిప్టోలో డబ్బులు పెట్టేటప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇప్పుడు నేనున్నాను, నాకు క్రిప్టో కరెన్సీ మీద ఒక అవగాహన ఉన్నది, ఒక దాంట్లో కొన్ని వేల కాయిన్స్ ఉంటాయి, ఏ కాయిన్ మీద ఎన్ని డబ్బులు పెడితే మనకు లాభం వస్తుంది అన్నదాన్ని నేను మీకు సజెస్ట్ చేయగలుగుతా. ఒకసారి చెప్తా, పలానా కాయిన్ ఉంది, ఇది కొంటే కనుక నీకు రూపాయికి 10 రూపాయలు వస్తాయి, లేదంటే కనుక రూపాయి పెడితే రూపాయిన్నర వస్తాయని చెప్తా. అప్పుడు మీకు తెలియదు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా పెట్టడం. మీరేం చేస్తారు, తనకు 4 ఫ్రెండ్స్కి చెప్పేసి నా దగ్గర తీసుకొస్తారు. నేనేం చేస్తా, అమౌంట్స్ అన్ని కూడా తీసుకొని నా అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటా, మీకు చూపిస్తూ ఉంటాను ఈ అమౌంట్ నేను ఇక్కడ పెట్టినాను మీ డబ్బులు, ఇది చూడండి, నీకు 100 రూపాయలు పెట్టంగానే తెల్లారంగా 110 రూపాయలు అయిపోతున్నాయి. ఏ బ్యాంక్ ఇస్తుంది అంటే ఇంట్రెస్ట్ చెప్పండి? మనం బ్యాంక్ లో పెడితే సంవత్సరానికి 7% ఇంట్రెస్ట్ రావడమే మహా ఎక్కువ. అయితే ఇక్కడ క్రిప్టో కరెన్సీలా ఈ రోజు నువ్వు 100 రూపాయలు పెడితే అది తెల్లారికో లేకపోతే గంట తర్వాత 100 కాస్త 10 రూపాయలు 110 రూపాయలు అవుతుంది. ఎట్లా అవుతున్నాయి? ఇట్స్ ఎ గ్యాంబ్లింగ్ అంతే. వన్స్ వాడు పెంచి ఏం చేస్తే ఒకేసారి వెనక్కి కొడతాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే 10 మందిని తీసుకొచ్చి డబ్బులు పెట్టిపిస్తాడు, వీళ్ళ 10 కోట్లు 10 లక్షలు 20 లక్షలు అవుతాయి. ఈ అమౌంట్ అంతా కూడా ఇన్వెస్ట్ చేస్తాడు. చేసిన తర్వాత ఈ 20 లక్షలు ఏమవుతుంది, 2 రోజులలో 1,20,000 కాస్త 2-3 లక్షలు పెరుగుతాయి, 23-24 లక్షలు అవుతాయి. మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఇంకో 10 మందిని తీసుకొచ్చి పెడతారు. పెట్టిన తర్వాత ఏమైతుంది, ఈ ఇన్వెస్ట్మెంట్ 20 లక్షలు కాస్త ఒక 5 కోట్లు అయిపోతాయి. 5 కోట్లు అయిన తర్వాత ఒక్కసారి అది రివర్స్ కొట్టింది అనుకోండి, ఇక్కడ కొలాప్సే. పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వాళ్ళంతా కూడా డబ్బులు మొత్తం కనబడకుండా మాయమైపోతాయి. ఎక్కడికి పోయినా తెలియదు. వీడు కంప్లైంట్ చేయాలన్నా లేకపోతే ఇంకోటి చేయాలన్నా కూడా ఏం చేయడానికి లేదు. అప్పుడు ఏమవుతాడు, ఈ ఎవడైతే ఏజెంట్ వీళ్ళందరితో ఇన్వెస్ట్మెంట్ పెట్టించున్నారో వాళ్ళు ఫైనైట్ వెళ్ళిపోతాడు, పారిపోతాడు, సమాధానం చెప్పలేని పరిస్థితి. అటువంటి సిచ్యుయేషన్స్ నేను ఇదివరకు అన్నట్లుగా పెద్ద కార్పొరేట్ కంపెనీ మేనేజర్స్ అటువంటి వాళ్ళు వచ్చేసి నాకు కేసెస్ ఇట్లా జరిగినాయి, ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు నన్ను అప్రోచ్ కావడం జరిగింది. అటువంటప్పుడు సరే సైబర్ క్రైమ్స్ను మనము రిజిస్టర్ చేయొచ్చు. ఇంకోటి ఏదున్నా కూడా మన డబ్బులకు మనమే ప్రొటెక్టర్స్ కావాలి, ఇంకోటి ఎవడో ప్రొటెక్టర్ కాదు. ఇంకోటి మన డబ్బులు మనమే ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎక్కడ రైట్ అని మనకు అనిపిస్తుందో అక్కడే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, లేదంటే కనుక మనకు బ్యాంక్ డిపాజిట్స్లో ఫిక్స్డ్ ఎఫ్డీస్ ఉన్నాయి, లేదంటే కనుక ఇన్సూరెన్స్ కంపెనీస్లో పెట్టినా మంచిదే, మంచి చిట్ ఫండ్స్లో పెట్టినా మంచిదే. కాదని చెప్పి అత్యాశకు పోయిన వెళ్ళిపోతేనే ఇక్కడ పెద్ద ప్రాబ్లం అవుతుంది. పెద్ద ప్రాబ్లం ఎటువంటి పెద్ద ప్రాబ్లం అవుతుంది అంటే జీవితంలో మళ్ళీ కోలుకోలేము. అది మనిషికి భగవంతుడు ఒక 3 అవకాశాలు ఇస్తారంటే జీవిత లైఫ్ టైంలో, పడిపోవడానికి, లేవడానికి. కానీ ఇటువంటి సిచ్యుయేషన్స్ ఒక్క ఛాన్స్ అంటే ఒక్క స్టెప్లో మనం ఫెయిల్ అయితే లైఫ్ టోటల్ కొలాప్స్ అయిపోతుంది. రైట్. సో దో ఇట్ ఈస్ అంటే గేమింగ్ యాప్స్ కావచ్చు, ఈ క్రిప్టో లాంటివే కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా బెట్టింగ్స్. ఇప్పుడు మనం అనుకుంటున్నాము మేజర్ ఇప్పుడు క్రికెట్స్ అవి ఆడుతుంటారు, దాంట్లో బెట్టింగ్స్ జరుగుతలేవా? ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది సార్, సీజన్ స్టార్ట్ అవుతుంది. అంటే మనము ఆ క్రికెట్ మ్యాచ్ మజాని ఎంజాయ్ చేసే వాళ్ళు కొంతమంది అయితే దాని మీద బెట్టింగ్ వేయాలి, బెట్టింగ్స్ అని చెప్పేసి దానిలో డబ్బులు సంపాదించుకోవాలని అంటే వెయిట్ చేసే బ్యాచ్ కొంతమంది ఉంటారు. అవును. సో ఇప్పుడు ప్రెసెంట్ మరి ఇది కూడా ఎలా అవుతుందా అని ఒక రకమైన భయం అనేది కూడా వేస్తుంది. వన్ థింగ్, ఇప్పుడు మీరు ఐపీఎల్ అంటున్నారు, మనము సంక్రాంతి పండుగకి ఆంధ్ర సైడ్ పోతే మనం అక్కడ చూస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చేసి కూడా అక్కడ కోడి పందాలు ఆడుతూ ఉంటారు. రైట్. నేరాలు జరగట్లేదా అంటే 100% నేరాలు ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. కానీ నిర్మూలించే మెకానిజము మనకు తక్కువ పడిపోయింది. ఒక మాబు ఒక 1000 మంది లేకపోతే 10,000 మంది ఒక చోట కూర్చొని కోడి పందాలు ఆడుతుంటే ఆ కన్సర్న్ పోలీస్ యంత్రాంగము వీళ్ళతో కాంప్రమైజ్ కావడం తప్ప ఇంకొక ఆప్షన్ లేకుండా పోతుంది. అదే కోడి పందాలకి పోలీసులు లేదంటే కనుక మంత్రులు వచ్చేసి కూర్చొని వాళ్ళు ఆడిస్తూ ఉంటే పోలీస్ అంటే ప్రభుత్వ యంత్రాంగాలే లేకపోతే రాజకీయ నాయకులే వీటిని ప్రోత్సహిస్తుంటే మనం ఏం చేయగలుగుతున్నాం? మీరు అడుగుతున్నట్టుగా ఐపీఎల్ ఎవరు ఆడుతున్నారు, ఎవరు ఆడిస్తూ ఉన్నారు?
బెట్లు పెట్టేది ఎవరు? ఇదంతా ఎవరికి తెలియకుండా జరుగుతుందంటే అందరికీ తెలిసే జరుగుతూ ఉన్నది. అంటే దొరికితే దొంగ దొరకపోతే దొరని దొరకని చెప్పినట్లుగా వన్స్ ఇటువంటి అన్ని కూడా ఇల్లీగల్ అని చెప్పేసి మీలాంటి మీడియా ఛానల్స్ లేకపోతే మేజర్ స్ట్రీమ్ లైన్ మీడియాస్ అవన్నీ కూడా మనం ఒకవేళ పబ్లిక్ లా హైలైట్ చేసి ప్రభుత్వాలను లేకపోతే పోలీసును ప్రభుత్వ యంత్రాంగాలను నిలదీసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకంటే కనీసం కొంచెం బుద్ధి జ్ఞానం ఉండి దీన్ని ఎరాడికేట్ చేయాలని ఆలోచించితే డెఫినెట్గా అవి తగ్గుతాయి. లేకపోతే వాళ్ళ దాంట్లో మేము భాగస్వాములు అవుతాం, వాడికి ఒక 100 కోట్లు వచ్చినాయి, మాకు మా స్టేషన్కో లేక మాకు 5 కోట్లు 10 కోట్లు మామూలు ముడుతున్నాయి అనేసి అనుకున్న తర్వాత ఇంకా సమాజం ఎక్కడ బాగవుతుంది? సరే పెట్టుకుని వాని కర్మ వాడు పెడుతున్నాడు, అది వాని ఇష్టం, వాని ప్యాషన్. బట్ నీకు వచ్చే డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? అండ్ గవర్నమెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీ సింగిల్ రూపీ ఇన్ ద స్టేట్. రైట్. అటువంటిప్పుడు నువ్వు తెచ్చుకున్న డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎట్లా మిస్యూజ్ అవుతున్నాయి? నీ భార్య పిల్లలకు పెట్టాల్సిన డబ్బులు తీసుకుపోయి కోడిపందాలకు లేకపోతే ఐపీఎల్కు లేకపోతే గేమింగ్ యాప్లకు క్రిప్టో కరెన్సీలు దాంట్లో పెడుతున్నప్పుడు వీళ్ళ లైఫ్లు లోడ్ మీదకి వస్తుంటాయి కదా. సో దీన్ని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం అంటే నేనేమంటున్నానంటే గవర్నమెంట్స్ ప్రతి చోట ప్రతి స్టేట్లో ప్రతి అక్రాస్ ద కంట్రీ ఇటువంటి వాటి మీద స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాలి, ముమ్మటికి తీసుకోవాలి. తీసుకుంటేనే మార్పు వస్తుంది. ఇండియన్ రెవెన్యూ ఇప్పుడు మొత్తం కరప్షన్ ఎక్కువ అయిపోతుంది, దేశమేమో అప్పులలోకి పోతుంది, రాష్ట్రాలు అప్పులలో పోతున్నాయి, మరి మనీ అంత ఎక్కడికి పోతుంది? ఒక రూపాయి వచ్చింది అంటే ఒక రూపాయి అప్పు పుట్టిందంటే అప్పు వచ్చిందంటే ఎటు పోయింది? అది ఎక్కడికి పోయింది? ఎవరి ప్యాకెట్స్ లో పోయింది? సో ఎన్నిటిని కూడా మనం టు టేక్ అంటే ఎరాడికేట్ చేయాలి. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఇవాళ మీరు చాలా రోజుల తర్వాత పిలిస్తే మీడియా ఛానల్కు ఐ డ్రీమ్స్ అని రాగానే ఏదో ఐ థాట్ దిస్ ఎ గుడ్ మెసేజ్ వీ కెన్ సెండ్. పబ్లిక్ ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు కదా. సో నా కోర్టులో ఉన్నా కూడా నేను పని వదులుకొని వచ్చిన అంటే ఇటువంటి మీ లాంటి వాళ్ళు, మీ ఛానల్స్ లాంటి వాళ్ళు ఇటువంటి ఇంటలెక్చువల్ టాక్స్ పెట్టి పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మీరు ఎంపవర్ పిల్లల్ని కానీ లేకపోతే ఈ ఈ డిబేట్స్ ఈ 4 గోడల మధ్య ఈ ఛానళ్ళ మధ్యలో ఉండకుండా ఒకవేళ ఇవన్నీ తగ్గించాలంటే స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, మేజర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అక్కడ వాళ్ళకు మనం సైబర్ క్రైమ్స్ గురించి మనం ఒక సెషన్స్ కండక్ట్ చేస్తే ప్రభుత్వం ఇవి ఇనిషియేట్ తీసుకోవాలి. లేదంటే ప్రైవేట్ ఏజెన్సీస్లో లేకపోతే మీలాంటి ఛానల్ వాళ్ళు ఎవరు మాలాంటి అడ్వకేట్ల వాళ్ళని తీసుకెళ్ళేసి వీటి మీద ఒక అవగాహన కల్పించాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం మనం ఎప్పుడు కూడా. అంటే ఏ నేరం జరగకముందు జరగకుండా దాన్ని ఎట్లా నిర్మూలించాలనేది అన్ని ఆలోచిస్తే ఇంకో పెద్ద లార్జ్ ఎక్సర్సైజ్ తగ్గిపోతుంది కదా. కానీ అది చేయకుండా నిన్న మనం 11 మందిని పట్టినాం 12 మందిని పట్టినాం అని చెప్పి ఈరోజు పోలీసులు గొప్పగా చెప్పుకుంటున్నారు కావచ్చు. ఆ కాపీ ఎఫ్ఐఆర్ పెట్టని చెప్పి నేను సీఏ కిందకి ఫోన్ చేసి 2 సార్లు మెసేజ్ పెడితే ఆ సీఏ రెస్పాండ్ కాలే. నాకంటే ఒక అడ్వకేట్గా కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్గా నేను పెట్టినా కూడా ఆ సీఐ రెస్పాండ్ కాలే. పంజగుట్ట సీఐ నాకు నేను బయట ఉండండి మా స్టాఫ్కి చెప్పి పెట్టిపిస్తా అన్నాడు. అంటే నువ్వు రిజిస్టర్ చేసిన ఒక కేసు ఒక పబ్లిక్ డాక్యుమెంట్ నేను ఒక హోదాలో ఒక అడ్వకేట్ హోదాలో ఒక కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ గా నేను మెసేజ్ పెట్టినా ఆయన రెస్పాండ్ కానీ అంటే మీ డ్యూటీస్ మీరు సక్రమంగా పోతలేరు అనేది కూడా ఇది ఒక ఎగ్జాంపులే కదా. రైట్. సో అంటే నాకు కూడా ఆ సిఐ సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో లేనప్పుడు నువ్వు ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? నువ్వు ఈ లా అండ్ ఆర్డర్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తావు? ఇవన్నీ ఎట్లా ఎరాడికేట్ చేస్తావు? ఎవడో వచ్చి కంప్లైంట్ ఇచ్చినాడు, ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినాడు, మీకు సింపుల్ నేను అడుగుతా, నీ కంప్లైంట్ ఇచ్చిన నేను ఓకే ఒప్పుకుంటా. అరే పబ్లిక్ డొమైన్స్ లో వీళ్ళందరూ మాట్లాడితే మీరు సొమటోగా ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళని ఎందుకు ఇరాడికేట్ చేయట్లేదు? ఎవడో ఆకాశరామన్న ఉత్తరం రాసినో లెటర్ పాడేసిండో కాబట్టి నువ్వు చర్య తీసుకోవాలనా? మీకు ఇదివరకు ఏమైంది? అది పబ్లిక్ డొమైన్స్ లో వాడు అదే కదా. ఈ హర్షసాయి లేకపోతే వీళ్ళంతా అజయ్ అనేది సన్నియ మరి దాని తర్వాత సుధీర్ వీళ్ళంతా కూడా సెలబ్రిటీస్ వీళ్ళంతా కూడా పబ్లిక్ డొమైన్స్ లో చేస్తున్నారు కదా. దెన్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్ దట్? అది స్టాప్ చేయడం ఇంపార్టెంట్. సో దే ఆర్ నాట్ డూయింగ్ దట్. ఒక కంప్లైంట్ వస్తే తప్ప చర్య తీసుకోవట్లేదు. ప్రభుత్వానికి కనబడుతూనే ఉంటాయి కదా, ప్రతి ఒక్కరు కనబడుతుంది. నేను కూడా చూసిన చాలా చోట్ల. ఎందుకు ఇప్పుడు కూడా మీరు ఓపెన్ చేయండి, ఫేస్బుక్ ఓపెన్ చేయండి, ఏదో ఒక చోట పాపప్ అయితే పాపప్ అవుతూనే ఉన్నాయి సార్, అవుతున్నాయి. అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఇవన్నిటి మనం ఈ అంటే మన టెక్నికల్గా మాట్లాడితే కుకీస్ అన్ని ఉంటాయి కదా, ఇంటర్నెట్ కుకీస్ అన్ని కూడా బ్లాక్ చేసేయాలి. బ్లాక్ చేసేస్తే ఏమైతే ఈ పాపప్స్ ఆగిపోతాయి. సో ఎన్ని బ్లాక్ చేసినా కూడా ఇంకా వస్తున్నాయి అంటే వస్తాయి అంతే. ఇంకా కానీ మనం దానికి అట్రాక్ట్ మాత్రం అవ్వకుండా మనం అవ్వద్దు. అండ్ సేమ్ టైం మనం అవేర్నెస్ ఇవ్వాలి, పిల్లలకి యూత్ కి అవేర్నెస్ ఇవ్వాలి. ఇటువంటి వాటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో ఇప్పుడు సైబర్ నేరాలు నిర్మూలించాలంటున్నాము, మరి సైబర్ పోలీసులు ఏం చేస్తున్నారు? దే హావ్ టు స్టాప్ దిస్, రైట్? Until and unless a layman come and give you a complaint at Panjagutta police station, that police people doesn't have a sense that we should register a case against this type of incidents which are elevating in the public domains. ఒక వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇచ్చేంత వరకు కూడా మీ కళ్ళు కనబడతలేవంటే ఇట్స్ నాట్ షేమ్ అపాన్ ద యంత్రాంగం మీద కదా, సిగ్గుచేటు కదా. సో ఇటువంటి సిస్టంలో ఉన్నాము అంటే మనము వెన్ వీఆర్ ఇన్ ద రెస్పాన్సిబుల్ పొజిషన్
డెఫినెట్గా మనం ఆ డ్యూటీ చేయాలి. పొద్దున పోలీస్ స్టేషన్ పోయినామా, నా ముందు ఈ 10 కేసులు వచ్చినా, కేసులు కట్టమా, చలో ఓకే, పోలీస్కి ప్రెజర్ ఉన్నది, డిపార్ట్మెంట్లో అంత సఫిషియెంట్ స్టాఫ్ లేదు, అది కనబడింది ఎవరికండి? గ్రాస్ రూట్ లెవెల్ అటెండర్ నుంచి మొదలు పెడితే డీజీపీ దాకా, కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే డీజీపీ దాకా ప్రతి ఒక్కరికి అది కనబడుతుంది. రైట్. కోర్టు అటెండర్ నుంచి మొదలు పెడితే హైకోర్టు జడ్జెస్ దాకా అన్ని కనబడతాయి. ఎవరు కూడా డెసిషన్ తీసుకొని ఎందుకు ఆపలేదు ఇన్ని రోజులు? ఒక వ్యక్తి ఎవరు కంప్లైంట్ ఇస్తేనే ఈ రోజు మీరు ఎందుకు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు, మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, ఎందుకు మాట్లాడుకుంటాం? ఇది ముందు నుంచి జరిగినప్పుడే ఎంతో మంది కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయి ఉన్నారు. ఇదే కనుక మనము ఈ రోజు నుంచి అట్లీస్ట్ ఒక అవేర్నెస్ క్యాంప్స్ పెట్టగలిగితే ఖచ్చితంగా మనం పూర్తిగా ఒక రోజు ముందు మనం మేల్కొన్నా కానీ ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం కూడా అయ్యే అవకాశాలు 100%, ఉంటాయి. 100%, 1000%. ఒక్క ప్రాణమే కాదు, ఆ బ్రతుకున్న ప్రాణము రేపు ఆ వ్యక్తి ఆడు ముఖ్యమంత్రి అవుతాడో లేకపోతే నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి అవుతాడో తెలియదు కదా. ఎవ్రీ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్, ఎవ్రీ లైఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. సో వీఆర్ నాట్ రెస్పెక్టింగ్ అది, వీఆర్ నాట్ ప్రొటెక్టింగ్ దట్స్ లైఫ్ బికాస్ ఆఫ్ ది స్టూపిడ్ పీపుల్ దర్ కమింగ్. బయటకు వచ్చేసి వాళ్ళు ప్రమోట్ చేసినా కూడా షేమ్ అప్ ఆన్ ద పార్ట్ దట్ ఎవడో వచ్చేసి కంప్లైంట్ ఇస్తే తప్ప మంచి చర్య తీసుకోవట్లేదు. ప్రభుత్వాలు కూడా స్ట్రింజెంట్గా ఉండాలి, పోలీస్ యంత్రాంగాలు కూడా స్ట్రాంగ్ పని చేయాలి. ఇటువంటి ఎక్కడైతే ఎలివేట్ అవుతుందో దాన్ని పూర్తిగా నిర్మూలించే విధంగా వాళ్ళు పని చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనము ఎరాడికేట్ చేయొచ్చు. నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ అండి, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. బట్ ఓన్లీ థింగ్ దట్ హౌ యూ రియాక్ట్ on to the situation, that is very much important, sir. ఇట్ వాస్ వెరీ అగ్రెసివ్ టాక్ ఫ్రమ్ యూ సార్. ఎందుకంటే సో యాజ్ ఏ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఒక స్పోక్స్ పర్సన్గా అండ్ యాజ్ ఏ అడ్వకేట్గా 2 సైడ్ల నుంచి కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో Thank you అండి. థ్యాంక్ యూ సార్.